ఏం పనులు చేస్తూ ఉంటారు మీరు? ఏం పని చేస్తూ ఉంటారు? ఇంత దారుణమైన పరిస్థితి వస్తాయి అనుకున్నారు ఏ రోజన్నా? ఏదో చేసేది ఉంటే సంవత్సరం మొదలు పెట్టినాడే కూలగొట్టినట్టయితే అప్పు తప్పు తెచ్చుకొని కట్టుకోకపోదు. 15 లక్షలు పెట్టి కట్టినామన్నా, అప్పు తెచ్చాను. నాశనం అయిపోయినా అన్న. ఇక్కడికి వచ్చి బాధ అనిపిస్తుంది అన్న. వీళ్ళకు ఓట్లు వేసి ఈ రోజు ఎవ్వరు రాకపోయారు. ఒక్క రాజకీయం అక్కడ ఇంతవరకు దిక్కు దివనలేదన్న. ఎట్లున్నారు మనుషులు ఉన్నారు, ఆ మనుషులు అనుకుంటారో మీరు జంతువులు అనుకుంటారో తెలియదన్న. జంతువులు పెంచుతున్నారు కన్నా బయట నుంచి బయట దేశాలను తీసుకొచ్చి జంతువుల కన్నా అడవిలో వాటర్ పెడతారన్న. ఈ చిన్న అబ్బాయి పాపం ఏడవాలి. వాటర్ లేవు, కరెంట్ అడిగి లేదు, ఏం లేదు. వాటర్ కరెంట్ ఇంత దారుణం చేశారు మమ్మల్ని. చాలా దారుణంగా ఉందన్న. మనం పేరుకు 3 మంత్రులు ఉన్న జిల్లా. మంత్రుల పత్రే ఉన్నాను. సీనన్న సీనన్న పేరు గెలుస్తున్నాం కానీ సీనన్న మా గుండెల మీద కూర్చుంటారని కళ్ళ కూడా అనలే మేము అనుకోలేదు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మమ్మల్ని ముంచిండన్న ఆయన. ఓటేస్తే మార్పు వస్తుంది అనుకున్నారు. ఓటు మార్పు కాదు, మాకు తెలంగాణ గవర్నమెంట్ కొంచెం నయం ఉంది. మేము తెలంగాణ గవర్నమెంటే అనుకున్నాం కానీ దూరం రాలేదు. ఈ ప్రభుత్వం మొత్తం వచ్చి కూలగొట్టారు. మాకు కాంగ్రెస్ వస్తే మాకు ఇల్లు పక్కా ఇల్లు వస్తాయి అనుకున్నాం. మేము కాంగ్రెస్ వస్తే పక్కా ఇల్లు కాదు. రోడ్డు మీద ఉంటే ఇప్పుడు ఆ చిన్న బాబు ఎన్ని సంవత్సరాలు ఉంటారా? సంవత్సరమే. అయ్యో పాపం. దోమలు కుడతాయి కదా. కరెంట్ లేదు, ఏమి లేదు, తాగటానికి మంచి నీళ్లు లేవు. కనీసం అన్నమన్న వండుకోవడం పరిస్థితి లేదు. వండుకోవటానికి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బయటపడ్డారు. లక్షల ఇంట్లో కుటుంబాన్ని రోడ్డుకి ఇడిచి నువ్వు ఆడికి పోయి బిర్యానీ పెడితే మాకు ఎందుకన్నా? ఉండటానికి గూడు లేకుండా చేసి నువ్వు అన్నం పెడితే తినబుద్ధి అయిద్దా? పొద్దున్న దాకా ఆటో చదువుకొని వచ్చి నైట్ పడుకొని తల్లి ఏం ఆలోచిస్తుందో కూడా అర్థం కావట్లా. చిన్నోడిని కనీసం చిన్నోడిని కాపాడుకునే పరిస్థితి లేదా? ఇల్లు కూలగొట్టి అన్నాలు పెడతారు, ఎవరు తింటారు అన్నం? ఉండటానికి గూడు లేకుండా చేసి మమ్మల్ని ఎడగొట్టి గుడి కడతారట. గుడి కడితే గుడి దేవుడు క్షమిస్తాడా? ఇంతమంది అంతా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న కనీసం ముఖ్యమంత్రి అన్న కొంచెం ఇక్కడే గుడి కట్టమన్నాడా దేవుడు? గుడి కట్టండి, మీరు గుళ్ళు కట్టండి అని చెప్పిండు ఆ దేవుడు. ఇక్కడ గుడి కడతారన్నా? గుడి కడతారట. తిరుపతి దేవస్థానం హైదరాబాద్ లో ఏమో గాంధీ విగ్రహం అని అక్కడ, ఇక్కడేమో గుడి అని ఇక్కడ. నేను చెప్తున్నా, ఈ స్టెప్ నుంచి పతనం స్టార్ట్ అయిద్ది అన్న. దేశం మొత్తం చూస్తుంది. అక్కడ హైడ్రా అన్నారు, ఇక్కడ ఇది అన్నారు, గుట్ట అన్నారు, ఇవన్నీ అన్నారు. ఎవరైనా గట్టాన్ని కదిలేయట్లే, ఏమైనా పేదోడి మీద కూరుకొస్తాను. పేదోడికి ఏం చేయగా అన్న. పోలీసు వాళ్ళు ఏడుస్తున్నారన్న. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంత అన్యాయమా? మేమేం చేయలేము తమ్ముడు, మేమేం చేయలేము. మా డ్యూటీ మేము చేస్తున్నాము. ఉన్నోళ్ళు సిటీలలో ఇండ్లు ఉంచుకొని ఏడుకొచ్చి ఉండి కట్టుకోలే కదా. స్థలం ఇస్తాండ్రు, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే శక్తి లేక వీళ్ళు స్థలం ఇస్తాండ్రు కదా. గూడు నిలబెట్టుకుందామని నిలబెట్టుకున్నాం. చీకట్లు ఉండకండి. ఇల్లు స్థలం రెండంటే పోలీసులలో కూడా దొంగ పోలీసులు వచ్చిండ్రు. పోలీసులు సగం మంది వస్తే వేరే వాళ్ళు సగం మంది వచ్చారు. మఫ్టీలు వస్తురా? పోలీసు వాళ్ళకి గడ్డాలు ఉంటాయా అన్న? పోలీసు వాళ్ళకి గడ్డాలు ఉంటాయా అన్న? ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకుని వచ్చారు. పోలీసులా రౌడీలా? రౌడీల్ని పోలీసులు యూనిఫామ్ వేసి తోలుతూరెడికి. రేపు ఏదైనా కేసు అయితే వీళ్ళ కాకుండా ఏమనంటే మూసుడు లోపడేసి కేసులు పెడితే మేము రాడు కదా. వచ్చినట్టు లోన్ వస్తే మాకు ఇక అడిగేటోళ్ళు లేరుగా. అధికారం ఉందని చేస్తే చెప్పండి. మీరు మాట్లాడితే పక్క ఇల్లు కట్టినావు, పక్క ఇల్లు కడితే మాట్లాడుతున్నారు. బేరాలు ఉన్నాయా? పక్క ఇల్లు ఒక్కొక్కటి ఎంత కూలగొట్టిన
కూలట్లేదు జేసీబీ గుద్దుతుంటే గుద్దుతంటే పోవట్లే కదా అవి పక్కా ఇండ్ల బాధ్యత లేదన్న ఒక్కొక్క జేసీబు ఇట్లా తీసేస్తుంటే అసలు మీడియా కూడా గుడిసెలని రాయొద్దన్నా మీరు గుడిసెలని రాయొద్దు మా ఈ పక్కా ఇండ్లు కష్టపడి చెమటోడ్చి మా రక్తాన్ని పెట్టి కట్టుకున్నాం కొన్ని మీడియాలు కవర్ చేస్తాడు, ఈ రేకులు ఇల్లు కవర్ చేస్తున్నారు, పక్క ఇల్లు కవర్ చేయట్లేదు, పక్క ఇల్లు కవర్ చేయట్లేదు. మీడియా వాళ్ళు కూడా అమ్ముడు వేరు, మీడియా వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళు కూడా గుడిసెలే చూపిస్తుంది కానీ పక్కా ఇల్లు కూలి వాళ్ళే చూపించట్లేదు. ఓకే.